ఫైర్ కావడానికి కారణం ఏంటి? ఫైర్ కావడానికి ముఖ్యంగా త్రీ ఫ్యాక్టర్స్ వల్ల ఫైర్ అవుతుంది. ఆ త్రీ ఫ్యాక్టర్స్ ఏంటేంటి? ఒకటి మెటీరియల్, రెండు హీట్, మూడు ఆక్సిజన్. ఈ త్రీ ఉంటేనే మనకు ఫైర్ అనేది ఛాన్స్ ఉంటుంది ఫైర్ అవ్వడానికి. ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా మనకు ఫైర్ జరగదు. సపోజ్ మనకు మెటీరియల్ ఉంది, ఆక్సిజన్ ఉంది మనకి అట్మాస్ఫియర్లో, కానీ హీట్ లేదు. అక్కడ హీట్ ఉందా? సో ఫైర్ అవ్వట్లేదు. ఇప్పుడు ఆక్సిజన్ ఉంది, మెటీరియల్ ఉంది, మనకు ఇప్పుడు హీట్ జనరేట్ చేసామనుకో మనకు ఫైర్ అవుతుంది. సో మనకి ఏ ఒక్కటి లేకపోయినా మూడిట్లో ఫైర్ కాదు. ఇప్పుడు సపోజ్ మనకు ఆక్సిజన్ లేని ఏరియాలో, క్లోజ్డ్ ఏరియాలో ఆక్సిజన్ లేదు మొత్తం, దాంట్లో మెటీరియల్ ఉంది, మనకు హీట్ ఉంది, ఫైర్ అవుతుందా? కాదు. అలాగే మనకు హీట్ ఉంది అండ్ ఆక్సిజన్ ఉంది, మెటీరియల్ లేదు, ఇప్పుడు ఫైర్ అవుతుందా? ఓకే, పుట్అప్ చేయొచ్చు. మనకి ఇప్పుడు మన వాటర్ టెండర్ ఉంది కదా, ఫైర్ ఇంజన్, మనకు ఫోమ్ కూడా అవైలబుల్ ఉంటుంది. దాంట్లో మనకు ఆయిల్ ఫైర్ అయినప్పుడు మనం ఫోమ్ యూజ్ చేస్తాం. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోమ్ని యూజ్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ మీడియం ఏంటి? గ్యాసెస్ స్టేట్లో ఉన్నప్పుడు ఫైర్ అయినప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైనా ట్యాగ్ రిమూవ్ చేసి పెట్టుకోవాలి. మనకు ఫైర్ అయింది అనుకో, చిన్న ఫైర్ని మనం పుటప్ చేయాలి కదా ఇనిషియల్ స్టేజ్లోనే. సో మనకు ఆ ట్యాగ్ ఉంటే టైం వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే ఎప్పుడైతే మనం అవి బై చేస్తామో స్టాండ్కి పెట్టినప్పుడు ఆ ట్యాగ్ రిమూవ్ చేసి ఉంచాలి. ఎలాగో మనకు పిన్ ఉంటుంది, అంటే ఎవరు పడితే వాళ్ళు యూజ్ చేస్తారని చెప్పి ట్యాగ్ అలాగే ఉంచుతారు. మనకు ఆ పిన్ ఆల్రెడీ సేఫ్టీ పిన్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. మనం ట్యాగ్ రిమూవ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తుంది. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్టింగ్విషర్ ఉంటాయి. ఒకటి డ్రై కెమికల్ పౌడర్, ఇంకా CO2 ఉంటుంది, ఇంకా వాటర్ టైప్ కూడా ఉంటుంది. సో మనకి ఇది DC, దీనిపైన ఉంటుంది. DC CO2 మనకు వాటర్ టైప్ అని దానిపైన ఉంటుంది. ఎప్పుడు రీఫిల్ చేయించాము, ఎప్పటి వరకు ఎక్స్పైర్ ఉంది, అవన్నీ ఉంటుంది. ప్రెషరైజర్తోని మనం ఫిల్ చేస్తాం, ప్రెషర్ మొత్తం ఉంటుంది మనకు. ఇప్పుడు ఇది ఏ విధంగా యూజ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ మనకు దీనిపైన మీకు ఒక నీడిల్ కనిపిస్తుందా? ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ రెడ్ ఉంటుంది మనకి డిస్ప్లేలో, రెడ్ అండ్ గ్రీన్ ఉంటుంది. ఈ నీడిల్ ఎప్పుడైనా గ్రీన్ పైన ఉండే విధంగా చూసుకోవాలి. గ్రీన్ పైన ఉంటేనే మనకు అది వర్కింగ్ కండిషన్లో ఉన్నట్టు. రెడ్ కలర్ పైన ఉంటే అది యూజ్ చేయలేము, యూజ్ చేసినా అది వర్క్ కాదు, ఫైర్ ఎక్స్టింగ్విష్ కాదు, టైం వేస్ట్ అవుతుంది. గ్రీన్ పైన ఉండే విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. రెడ్ పైన ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ దాన్ని రీఫిల్ చేయించుకొని గ్రీన్ పైన ఉండే విధంగా మనం 3 monthsకి ఒకసారి ఆ విధంగా రీఫిల్ చేయించుకోవాలి. గ్రీన్ పైన ఉంటేనే యూజ్ చేస్తాం. మరి ఏ విధంగా యూజ్ చేయాలి? ఫస్ట్ గ్రీన్ పైన ఉందా లేదా చూసుకొని, గ్రీన్ పైన ఉన్న దాన్ని మనం తీసుకొని ఆ ఫైర్ దగ్గరికి వెళ్ళి మనకు ఫస్ట్ సేఫ్టీ పిన్ ఉంటుంది కదా, ఈ పిన్ని పుల్ చేయాలి. సేఫ్టీ పిన్ని పుల్ చేసేసారు. ఇక్కడ కొన్నిటికి సేఫ్టీ నాబ్ కూడా ఉంటుంది, ప్లాస్టిక్ది సేఫ్టీ నాబ్, అది కూడా రిమూవ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఏం చేయాలి మనం? నెక్స్ట్ మనకు ఫైర్ ఉంది కదా, ఫైర్ ఇక్కడ అవుతుంది అనుకో, ఆ ఫైర్ బాటమ్ ఆఫ్ ఫైర్ పైన స్ప్రే చేయొద్దు. మనం బాటమ్ ఆఫ్ ఫైర్, సీట్ ఆఫ్ ఫైర్ దగ్గర స్ప్రే చేస్తే మనకు ఫైర్ పుట్టప్ అవుతుంది. పైన కొడితే యూజ్లెస్. కింద సీట్ ఆఫ్ ఫైర్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఫైర్ అక్కడ కొట్టాలి. మనం అక్కడ ఏం చేయాలి? ఆ పైప్ని ఏం చేసినాక ఏం చేయాలి? హ్యాండిల్ని స్క్వీజ్ చేయాలి, అంటే గట్టిగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి ఆ కింద బాటమ్ ఆఫ్ ఫైర్లో మనకు స్వీప్ చేసేసేయాలి. స్వీప్ చేస్తే మనకు పుటప్ అయిపోతుంది. ఇప్పుడు మంట ఇంత పైకి వస్తుంది, సపోజ్ ఇంత పైకి వస్తుంది, దీనిపైన కొడితే మనకు వేస్ట్ అనమాట, ఎక్స్టింగ్విషర్ అయిపోతుంది, ఫైర్ పుటప్ కాదు. దాని సీట్ ఆఫ్ ఫైర్లో కొట్టేసేయాలి. ఓకే, ఇప్పుడు ఏ విధంగా యూజ్ చేయాలో 1 by 1 మీరు కూడా రండి, స్టూడెంట్స్, గర్ల్స్ అండ్ బాయ్స్ ఒక్కొక్కరు. సరే, ఒక గర్ల్ ఒక బాయ్ పంపించండి. ఎవరు?
పంపించండి ఒక్క ఇద్దరు. నువ్వురా. ఏం చేసిండు ఫస్ట్? మనకి ఎప్పుడైతే విండ్ డైరెక్షన్ కి ఆపోజిట్ లో నుంచి ఫైర్ ఫైటింగ్ చేయాలి. ఇప్పుడు విండ్ డైరెక్షన్ ఇటు ఉంది, సో అటు సైడ్ నుంచి మనం ఫైర్ ఫైటింగ్ చేయాలి, ఆపోజిట్ ఆఫ్ ఎయిర్ డైరెక్షన్. అలాగే మీ ఫైర్ డిపార్ట్మెంట్ యాజమాన్యానికి మా మేనేజ్మెంట్ తరఫున అలాగే మా ఉపాధ్యాయుల తరఫున చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.